మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, అలాగే మెట్టు సాయి గారు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ముందుగా బొల్ల మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మాజీ ఎమ్మెల్యేగా మరి గత ప్రభుత్వ హయాంలో జూపల్లి చెప్తున్నట్టుగా కేవలం అప్పుడు 2014 వరకు 70 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉండే. కానీ దీంట్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్లు. సో దీంట్లో మరి వాస్తవం ఏంటి? అప్పుల మీద మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పింది నమ్మాలా? అదే క్రమంలో మరి బీఆర్ఎస్ చెప్తున్న వాదన నమ్మాలా? ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ చెప్తున్న దాన్ని నమ్మాలా? ఏం చెప్తారు మల్లయ్య యాదవ్ గారు? పార్లమెంటు సాక్షిగా కాగు లెక్కల ప్రకారం, కాగు నివేదిక ప్రకారం వారి అనుబంధ సభ్యుడే బీజేపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటే 2,78,00,000 అప్పు తెలంగాణ ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో చేసిందని చెప్పేసి అధికారికంగా చెప్పారు, డాక్యుమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా చేతగాని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది, పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా అంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము 9.5 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కట్టి, సంక్షేమ పథకాలు ఇచ్చి, రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చి అనేక రకమైన కార్యక్రమాలు చేసిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అనేక బృహత్తరమైన కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేయడానికి మేము చేసిన అప్పు కేవలం 2,80,00,000 రూపాయలు అయితే, మీరు ఈ 2.5 సంవత్సరాలలో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మాదిరిగా కేసీఆర్ తయారు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఏం చేసినావు? వీటిని అందాల పోటీలకు పెట్టిండు, ఫుట్బాల్ ఆడేయడానికి పెట్టిండు. ఈరోజు మీరు జల్సాలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ, అయిందానికి కాందానికి లగ్జరీగా 200 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టి, 19 కోట్లు పెట్టి కాంపౌండ్ వాల్ కట్టి, నీ జల్సాల కోసం హెలికాప్టర్లు కొంటా అని చెప్పని ఒకవైపు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పారిశుద్ధ కార్మికులకి నెలవారీగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తున్నారని చెప్తావు. ఏ పూటకు ఆ పూట ఎక్కడ ఏ సందర్భానుసారంగా అది మాట్లాడుకుంటూ బురద జల్లే ప్రయత్నం చేసి ఇంకా బదనాం చేద్దామనంటే ఎంతవరకు సమంజసం? కాబట్టి మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చేసిన అప్పు ఇది అని అంటే ఉరికొచ్చేసి జూపల్లి కృష్ణారావు గారు మామూలుగా మాట్లాడారు. లేదు, నేను మీ తెలంగాణ భవన్కి వస్తా, మీరు రుజువు చేయండి, లేకపోతే నేను రాజీనామా చేస్తా స్పీకర్ ఫార్మాట్ లో అన్నారు. రమ్మని చెప్పి ఆహ్వానించినాం. మరి ఎందుకు రాలే? ఎందుకు తప్పించుకున్నాడు? ఆ నుంచి గన్ పార్క్ అన్నారు. ఓకే, గన్ పార్క్ కాదు, ఏ పార్క్ అయినా పర్వాలేదు, మేము రావడానికి సిద్ధం అని చెప్పేసి మా నాయకులు బయలుదేరారు. అరెస్ట్లు ఎందుకు చేయాలి? ఓకే, మీకేమైనా భయం ఉంది, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే పోలీస్ స్టేషన్ కు వాళ్ళని రమ్మని చెప్పేసి పిలిచి కూర్చోబెట్టి ఎలక్ట్రానిక్ మీడియాము కెమెరాల ముందు మామూలుగా చెప్పేది ఉండే, డిస్కస్ చేసేది ఉండే. లేదు, మీకు అధికారం ఉంది, యంత్రాంగం ఉంది, పోలీసు పారా మిలిటరీలు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళనే తీసుకొని పోయి అక్కడనే కూర్చోబెట్టేసి చర్చ పెట్టేది ఉండే. ఎవరొద్దు అన్నారు? చర్చ నుంచి పక్కకు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఉన్న వాస్తవాన్ని వక్రీకరించే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఎన్ని రోజులు ఈ రకంగా బదనాం చేసి బట్టగాల్చి మీదేస్తారు? కాబట్టి మీరు ఉన్న వాస్తవాల్ని మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద బురద చల్లడానికి యూట్యూబర్లను వాడుకున్నారు, మీడియాను వాడుకున్నారు, ఇష్టారీతిగా మాట్లాడారు. ప్రజలు నమ్మిరా లేదో తెలియదు. మార్పు అనే పేరు మీద మీకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, మీరు పని చేయండి. ఎవరొద్దు అన్నారు? ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఆర్థిక పరిస్థితిని గాడిలో పట్టలేక, మీ జల్సాల కోసం, మీ అధికారం కోసం, మీ అధికారాన్ని కాపాడుకోవటానికి, మీ కుర్చీని కాపాడుకోవటానికి, ఢిల్లీలో ముడుపులు చెల్లించడానికి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టి టెండర్ల పేరు మీద అవినీతి చేసుకుంటూ అడిగిన వాళ్ళ మీద బురద జల్లి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. ఈ వాస్తవం తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలవాలనే ఆలోచనతోనే మీరే కోరుకురు కదా డిబేట్ పెడదామని, మీరే వస్తా అన్నారు కదా తెలంగాణ భవన్ కి. రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం కదా, తప్పించుకోవట్లేదు కదా. ఈ రోజు కాదు, మీరు రేపు పెడతారా, ఎల్లుండి పెడతారా? గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టారు, దాని మీద అనేక రకమైన వాయిదా తీర్మానాలు ఇచ్చినాం, మాట్లాడాలని చెప్పినాం. ఎంతసేపు అసెంబ్లీ సమావేశాలను కూడా కుదించి మీ మాట్లాడుతున్న వాళ్ళ గొంతు నొక్కడానికి అసెంబ్లీలో సస్పెండ్ చేసి మార్షల్స్ ని పెట్టి బయటకు నెట్టి అకస్మాత్తుగా వాయిదాలు వేసుకొని మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు 6 నెలలకు నిర్వహించాలి కాబట్టి నిర్వహిస్తున్న సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించి అసలైన సమస్యల మీద కూడా చర్చ కూడా పెట్టకుండా
తప్పించుకునే ప్రయత్నం చేసిన మీరు ఇవాళ నిజంగా పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఏం చేసారు? 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీల మేరకు లేకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని సాధించింది ఏంది చర్చ పెట్టండి, అన్ని అంశాల మీద పెట్టండి. మేమేం కాదనట్లే, చర్చకు రావడానికి సిద్ధం. ఎవరు ఏంది అనేది వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు పెడదాం. మీ వాదన ఏంది, మా వాదన ఏంది, లెక్కలతోని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోని. గతంలో కూడా అసెంబ్లీలో అనేక సందర్భాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినప్పుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పేసి తప్పించుకొని పోయిన చరిత్ర కాంగ్రెస్ కుంది. అనేక సందర్భాలలో భట్టి గారు మాట్లాడారు, అదే అనేక సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి తప్పించుకొని పోవడంలో దిట్టైన అవగాహన లేని, అనుభవం లేని నేడు తెలంగాణని పరిపాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు అది చేతనవుతుంది. కానీ మేము అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. గతంలో ప్రభుత్వంలో పరిపాలించినప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి నయా పైసకి బాధ్యులుగా, అకౌంటబిలిటీగా మేము ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్తాం. అదే రకంగా ఈ రోజు 2.5 సంవత్సరాల కాలంలో టెండర్ల పేరు మీద జరిగిన అవినీతి గురించి కానీ ఇతరత్ర అనేక రకమైన మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, ప్రజాధనం ఏదైతే దుర్వినియోగం చేసారో వాటి మీద కూడా చర్చ పెట్టడానికి మీరు సిద్ధంగా అండి. మేము దాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ బల్లమల్ల యాదవ్ గారు. మెట్టు సాయి గారు సార్ నమస్తే. శ్రీనంద, ఇప్పుడు జూపల్లి గారు మంత్రిగా ఒక సవాలు విసిరిన నేపథ్యంలో నేను వస్తున్న తెలంగాణ భవన్కి అని చెప్పారు. సో దాంట్లో మళ్ళీ ఆయన గన్ పార్క్ దగ్గర మాట్లాడుతున్న క్రమంలో అప్పుల విషయంలో మరి 72,000 కోట్ల అప్పులు ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ 10 సంవత్సరాలు అంటే 2023 వరకు 8 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో వాటి మీద సరే ఆయన కొంత డీటెయిల్గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడ అప్పులు చేశారని చెప్పారు. ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉండి ఒక సవాల్ విసిరిన నేపథ్యంలో దాంట్లో తెలంగాణ భవన్కి వస్తానని చెప్పి కావచ్చు, అదే క్రమంలో మరి చర్చకు రాకుండా తప్పించుకోవడం ఇది కాంగ్రెస్ వాళ్ళు తోక ముడిచారని చెప్పి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ అంతా ఆరోపిస్తున్నారు. దీని పట్ల ఏం చెప్తారు? నేను ముఖ్యంగా బొల్ల మల్లయ్య యాదవ్ గారికి స్పష్టంగా చెప్పదలుచున్నాను. పచ్చ కాముల్లో ఉన్న వారందరికీ ఎప్పుడు లోకమంది పచ్చ కనబడుతుంది. మీరు గతంలో చేసిన 10 సంవత్సరాల్లో కమిషన్లు అనుకోని ఇప్పుడు కూడా మీలాగా మేము కమిషన్లకు పనిచేసి అనుకుంటున్నారు. బొల్ల మల్లయ్య యాదవ్ గారు కొంచెం బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం స్కామ్ చేసే పార్టీ